మీ కళ్యాణం అని విన్నాం, అవును ఇంకా కుదరలేదు, ఇప్పుడే కబురు చేశాను. ఒక్క మాట చెయ్యాలి, మీ పెళ్లిలో ఆడపిల్లని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా భయపడుతూ మీ మీద అనుమానంతో కన్యాదానం చేసేటట్టుగా మీరే మీ పెళ్లి పాడు చేసుకోవాలి. అది ఎందుకు రా అన్నాడు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసేసాడు అనుకోండి, హిమవంతుడు మేనకాదేవితో కలిసి పార్వతీదేవిని మీ వంటి వారికి త్రికరణ శుద్ధితో కన్యాదానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చేస్తే హిమవత్ పర్వతం ఉండదు. హిమవత్ పర్వతం లేకపోతే ఇన్ని లక్షల మంది తపస్సు చేసుకునే వాళ్ళకి ఆధారభూతమైన భూమి ఉండదు. అది దివ్య భూమి, అది అంతఃస్థానం అవ్వకూడదు. అందుకే వాళ్ళ మనస్సులో మీ మీద అనుమానం వచ్చేటట్టు, ఇతను తగినవాడేనా అని అనుమానం వచ్చి నమ్మక లోపల మదనపడిపోతూ పైకి ఒప్పుకుంటూ కాసేపు సంతోషిస్తూ కాసేపు బాధపడుతూ కన్యాదానం చేసేటట్టు మీరే మీ పెళ్లి పాడు చేసేసుకోండి అన్నారు. మేం చేయలేం, మీరే చేసేసుకోండి. ఆయన ఉదారుడు, నవ్వాడు. అలా చేయనా మా అత్తగారు మావగారిని? అలా అయితే హిమవత్ పర్వతం ఉంటుందా? మీ కోరిక తీరుతుందా? అది దేవభూమి. అలాగే చేస్తానులేండి, వెళ్ళిరండి. వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. పర్వాలేదు లేరా హిమవత్ పర్వతం, ఆయన వెళ్ళి ఆయనే జాగ్రత్తగా అలా ఏదో పాడు చేసుకుని బాగు చేసుకుని చేసుకుంటాడులే అని వెళ్ళిపోయారు. పాపం ఇప్పుడు ఎంత కష్టం చూడండి.